తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. ఒక చిన్న డౌట్, గాయత్రి మంత్రం దాన్ని మించిన గొప్ప ఏది లేదనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఒక మంత్రాన్ని కూడా అంటే కండిషన్లు, వీళ్ళే చదవాలి, వాళ్ళే చదవాలి, లేదు వీళ్ళే వినాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు, ఆడవాళ్ళకైతే అసలు పనికిరాదు, రకరకాలుగా చెప్తుంటారండి గాయత్రి మంత్రం అనేసరికి. నిజంగా అలాంటి కండిషన్లు, నియమాలు ఉంటాయా దేవుళ్ళ విషయంలో, వాటికి సంబంధించిన మంత్రాల విషయంలో? ఉండవు. అంటే వీళ్ళు ఏం చేశారంటే నియమ నిబంధనలు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు భగవంతుడికి మెడిసిన్కి ఏ భావనతో ఉంటామో ఆ భావనతో ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మందు తీసుకున్నప్పుడు, మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇది రిజల్ట్ ఇవ్వదు అనుకొని తీసుకుంటే రిజల్ట్ ఇవ్వదు అది. అలాగే భగవంతుడి విషయంలో ఇది విగ్రహం మాత్రమే అని అనుకుంటే రిజల్ట్ ఇవ్వదు. భగవంతుడు అనగానే ఆల్ పెర్వేడింగ్, అన్ని సర్వవ్యాపకుడు, అలాగే ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, అత్యంత శక్తివంతుడు అనేటటువంటి భావనతో, ఆల్ పవర్ఫుల్ అనేటటువంటి భావనతో చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ వస్తుంది. ఆ భావన, నమ్మకం ఉండాలి. అన్షేకబుల్ ఫెయిత్. మళ్ళీ ఆ నమ్మకంలో చలించకూడదు, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి అట్లా. అయితే ఈ గాయత్రి మంత్రం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ రూల్స్ మన వాళ్ళు పెట్టారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు శ్రద్ధ చూపించలేరేమో, స్నానం చేయాలా, మడి కట్టుకోవాలా, ఆడవాళ్ళు చేయకూడదు, శూద్రులు చేయకూడదు అంటే బ్రాహ్మణ్స్ ఆ కాలములో అంత శ్రద్ధతో, మడితో, ఆచారంతో, భక్తితో చేశారు కాబట్టి ఆ శ్రద్ధని వీళ్ళు ఎవరైనా సరే చూపించగలిగితే దే కెన్ డూ అని చెప్పారు. ఆ శ్రద్ధ, ఆ ఇంటెన్సిటీ వీళ్ళకి రావడం కష్టం కాబట్టి వీళ్ళు చేసేదానికంటే నష్టమే, లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని వదిలేనాయన అన్నారు. అజప గాయత్రి చేసుకోండి అని ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే గాయత్రి అనేటటువంటి శక్తి, అమ్మవారు సాక్షాత్తు ఆమె స్త్రీ రూపం. ఆడవాళ్లే చేయకూడదని అనడంలో అర్థమే లేదు. నెక్స్ట్ రెండవది, ఆ తర్వాత వీళ్ళు నాన్ బ్రాహ్మిన్స్ చేయకూడదు, బ్రాహ్మిన్సే చేయాలి అనేది కూడా తప్పు. ఎందుకనంటే అగ్ని ఎలాగైతే మనం అగ్నిని ముట్టుకుంటామో, చిన్నపిల్లవాడైనా, బ్రాహ్మిన్ అయినా, నాన్ బ్రాహ్మిన్ అయినా, లేడీ అయినా, జెంట్ అయినా, ముసలివాడైనా, పిల్లవాడైనా ఎవరు ముట్టుకున్నా కాలుతుంది అది. సో చిన్న పిల్లవాడని తక్కువగా కాలడము, పెద్ద ఆయన అని చెప్పి ఎక్కువగా కాలడం ఇలాంటివి ఉండవు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కూడా కాలుతుంది. అలాగే గాయత్రి మంత్రాన్ని మనము సైంటిఫిక్ అప్రోచ్ తో చూడాలి. గాయత్రి మంత్రం ఇస్ నథింగ్ బట్ ఐన్స్టీన్స్ ఫార్ములా. ఐన్స్టీన్ హ్యాడ్ ఎక్స్ట్రాక్టెడ్ దిస్ ఫార్ములా ఫ్రమ్ దిస్ మంత్ర. వాళ్ళు కూడా, విదేశీయులు కూడా మన యొక్క మంత్రాలని, అధర్వణ వేద శాస్త్రం అంతా ఇదే, వాళ్ళు మదించారు, చదివారు. ఇప్పుడు మా గురువు గారు చల్లా రాధాకృష్ణమూర్తి గారిని ఉండేవారు, రాజమండ్రిలో. వాడ్రేవ్ జమీందార్ అంటారు, బ్రాహ్మడు. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా సాక్రిఫైస్ చేసి ఈ యొక్క మన వేదాలన్నింటినీ కూడా ఆయన పర్షియన్ భాషలో, రష్యన్ భాషలో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసుకుంటూ భాషల్లోకి మార్చారు. లెట్స్ ట్యూన్ విత్ ఆర్ఎం చల్లా అని ఒక కాలమే ఉండేది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. సో ఆయన ఈ రీసెర్చ్ భాగంలో ఏం చేశారంటే, ఈ గాయత్రి మంత్రాన్ని మనము ఏం చెప్తాం, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. దీన్ని విడగొడితే కనుక ఓం భూహు భువః సువః తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ఇలా విడగొడతాం. ఓం భూహు అంటే మాసప్తి అర్త్ అంటే భూమి, మా ద్రవ్యరాశి, భూమి యొక్క ద్రవ్యరాశి, మా భూమి యొక్క బరువు, మాస్ ఆఫ్ ద ఎర్త్, విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ m in physics. ఓం భూహు భువః సువః తత్ సవితుః. సవిత్రుడు అంటే సూర్య భగవానుడు. సవిత్ శక్తి అంటే సూర్యుని యొక్క శక్తి, కాంతి, కాంతి వేగము, వెలాసిటీ ఆఫ్ లైట్, విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ c in physics. అందువలన ఓం భూహు భువః సువః తత్ సవితుః వరేణ్యం అంటే స్క్వేర్ అని అర్థం సాంస్క్రిట్లో. ఎంసీ స్క్వేర్ ఎప్పుడైతే m ఇంటూ సి స్క్వేర్ మల్టిప్లై చేస్తామో ఆటోమేటిక్గా క్యాపిటల్ ఈ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇదే ఐన్స్టీన్స్ ఫార్ములా. అంటే తెలిసి చేసినా తెలియక చదివినా ఈ గాయత్రి మంత్రాన్ని,
ఆడవాళ్ళు చదివినా, మామూలు వాళ్ళు చదివినా, ముసలి వాళ్ళు చదివినా, పిల్లలు చదివినా, బ్రాహ్మణ్ చదివినా, నాన్ బ్రాహ్మణ్ చదివినా, ఎవరు చదివినా ఈ శక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందువలనంటే ఈ మంత్రంలో ఉన్న పవర్. నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతుహు పరదైవతం అన్నారు. అంటే గాయత్రిని మించిన మంత్రాలు మనకి వేల కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఆ అన్ని మంత్రాల్లోకెల్లా ద అల్టిమేట్ మంత్రము గాయత్రి మంత్రమే. ఆ యొక్క అంత శక్తివంతమైంది, అంత బెనిఫిట్ అయిపోతుంటే పీపుల్ ఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు ఎట్లా అయితే మిస్యూజ్ చేస్తున్నారో ఆ కాలంలో కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉండేవారు. అందుకని చెప్పి విశ్వామిత్రుడు ఏం చేశాడంటే దాని ఫలితాన్ని, ఇంటెన్సిటీని తగ్గించడం కోసము ఏదో గాయత్రీదేవి దర్శనం ఇవ్వలేదు అనేటటువంటి వంకతో ఆ మంత్రాన్ని శపించాడు, ఆయన కర్స్ చేశాడు. ఆ మంత్రానికి, గాయత్రి మంత్రానికి విశ్వామిత్ర శాపం ఉంది, వశిష్ఠ శాపం ఉంది, సాక్షాత్తు బ్రహ్మశాపమే ఉంది. బ్రహ్మదేవుడే చెప్పించాడు. ఈ ముందు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలనుకుంటున్నారో కేవలం యూట్యూబ్లో చూసేసి, బుక్స్ లో చూసేసి చదివితే మంత్రంకి శక్తి రాదు. గురువు కంపల్సరీ ఉండాలి. ఎందుకని ఈ శాప విమోచనం అయిన తర్వాతే ఆ మంత్రం పనిచేస్తుంది. గురుపదేశం తర్వాతే డెఫినెట్ గా దేనికైనా సరే. ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, ఆ విద్యను నేర్పేవాడు వాళ్ళ గురువు, ఆయన పెద్ద మేస్త్రి గారు. కార్పెంటర్ ఉంటాడు, ఈయనకి విద్య నేర్పిన వాడు వాళ్ళ గురువు, వాళ్ళ గురువులు. అలాగే ఈ మంత్రశాస్త్రంలో మనకి టీచర్స్ ఎట్లాగో చదువులో, స్కూళ్ళల్లో, ఈ మంత్రశాస్త్రానికి కూడా సేమ్ అనమాట. అలా లేకపోతే ఏమవుతుందంటే ఆ విద్య వికసించదు. ఆ గురువు ఎవరు అనే కన్ఫ్యూజన్ లో వీళ్ళు ఉండొచ్చు. మళ్ళీ మనుషులేమో గురువు అంటే మరి వాళ్ళు డబ్బులు అడుగుతారేమో అని భయంతో వీళ్ళు మంత్రాలకు చేసుకోకపోవచ్చు. గురువు ఎవరో కూడా డిఫైన్ చేసింది పురాణం. ఆది గురువు పరమేశ్వరుడు. ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తిగా వచ్చి ఆయన మౌన ముద్రలతో, వితౌట్ వర్డ్స్, సనక సనందన ఋషులకే డౌట్స్ ని క్లారిఫై చేశాడు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురుగా కలిసి వచ్చి ఏకత్రయ రూపంలో గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారిగా వెలిశారు. చెంబు పట్టుకొని, కమండలాన్ని పట్టుకొని, మాల పట్టుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మనం పట్టుకోలేం. కానీ ఆయన ఇవి పట్టుకొని భూమి మీదకి డైరెక్ట్ వచ్చి ఐ ఆమ్ ద టీచర్, ఐ ఆమ్ యువర్ టీచర్ అని చెప్తుంటే మనం పిచ్చోళ్ళం, మనం ఆయన తెలుసుకోలేకపోతున్నాం. గాణగాపురంలో వెళ్తే అక్కడ గురుస్థానంలో ఆ ఔదుంబర వృక్షం కింద కొన్ని వందల మంది బుక్స్ పట్టుకొని తపస్సులు చేస్తున్న, చాంటింగ్ చేస్తూ ఆ మంత్రాలను జపిస్తూ ఉంటారు. వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు, గురుచరిత్ర పారాయణ. ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. గాణగాపురం అనేది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో వీళ్ళంతా కూడా అక్కడ ప్రతి ఒక్కడు ఒక ఋషితో సమానం. అంత కాన్సన్ట్రేషన్తో చేస్తారు వాళ్ళు, వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వదు. సో దత్తాత్రేయుడు ఒక గురువు. భగవద్గీతని సాక్షాత్తు అర్జునుడికి చెప్తున్నాను అనే మిషతో ప్రపంచంలో ఉన్నటువంటి మన అందరి ఆత్మలు కూడా ఉద్ధరించబడాలి, బ్యాక్ టు గాడ్ హెడ్, మనం మళ్ళీ తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ ఫ్రీగా చెప్పాడు మనకి. ఆయన జగద్గురువు. అందుకే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు. వీళ్ళు గురువులు. ఆ జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు వచ్చారు, ఆయన జగద్గురువు. జగద్గురువులు రామానుజాచార్యులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వారు వచ్చారు. ఎవరికి దండం పెట్టుకున్నా మనం ఈ మంత్రంని మనం చక్కగా వెళ్ళొచ్చు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే గురువు దొరికేశాడు మనకి. ఇక మంత్రోచ్చారణ మనం ప్రారంభించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శాప విమోచనం డ్యూటీ వాళ్ళు చూసుకుంటారు, అయిపోయింది. ఇక మంత్రం చాంటింగ్ చేస్తే ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఈ 24 అక్షరాలకి 24 దేవతలు ఉన్నారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, తర్వాత శ్రీరాముడు, ఇలా అన్ని బీజాలతో కూడింది. ఉదాహరణకి క్లీం బీజం ఉందనుకో. క్లీం బీజము అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి, కాళికాదేవికి ఆకర్షణ బీజం అంటాం. బ్లూమ్ బీజం ఉందనుకోండి, బ్లూమ్ బీజము అనేటటువంటిది యోని బీజం, కామాఖ్య అమ్మవారి బీజం. ఇలా మంత్రశాస్త్రంలో హ్రీం బీజము అనేటటువంటిది శక్తి బీజం, పరమేశ్వరి పార్వతిది, దుర్గది. అలాగే ఐం బీజం సరస్వతిది. అలాగే ఈ యొక్క శ్రీం బీజం అందరికీ కావలసిన లక్ష్మీదేవిది, క్రియాశక్తి. ఈ బీజాలన్నీ ఈ గాయత్రి మంత్రంలో ఉన్నాయి. అం ఆం ఇం ఇం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ అన్నారు. అం బీజం నుంచి క్షం బీజం వరకు ఎన్ని బీజాలైతే సృష్టిలో ఉన్నాయో అన్ని బీజాలు ఈ గాయత్రి మంత్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ గాయత్రి మంత్రం అనేటటువంటిది చాలా ఎన్ఛాంటింగ్ అనమాట, అసలు వండర్ఫుల్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్. అందుకే దీన్ని శ్రీచక్ర రాజము, మంత్ర రాజము అంటారు. దీనికి మించి ఇట్ ఈస్ సెకండ్ టు ఇట్ సెల్ఫ్.
దీనికి కంపారిజన్ మళ్ళీ గాయత్రి మంత్రమే తప్ప ఇంకో మంత్రం లేదు. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని అందరూ జపించాల్సిందే. ఓకే. అయితే మరి కొంతమంది ఏం చేశారంటే ఈ యొక్క మన గురువులే వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మిన్సే చేయాలా, అందుకని అజప గాయత్రి చేసుకోండి అని ఇట్లా చెప్పారు. అయితే ఆ అజప గాయత్రి ఏదో కాదనమాట. దేవీ భాగవతంలో అనేటువంటి మొదటి శ్లోకమే అది. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. అంటే సర్వ చైతన్యం అంటే మనలో ఇప్పుడు చైతన్యం ఉంది, కదిలే శక్తి. దేవతల్లో కానీ మనలో కానీ ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు. శివుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తి పార్వతి, బ్రహ్మలో ఉన్నటువంటి చైతన్య శక్తి సరస్వతి, విష్ణువులో ఉన్నటువంటి చైతన్య శక్తి మహాలక్ష్మి. కాబట్టి అదంతా టోటల్గా మనలో కూడా ఉంది ఆ చైతన్య శక్తి. అది ఎవరో కాదు అమ్మవారే. తర్వాత సర్వ చైతన్య రూపం ఆది విద్యలకి అన్నిటికీ ఏ మహాశక్తి అయితే ఉందో ఆ మహాశక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గముల వైపు ప్రేరేపించుగాక అన్నదే ఈ గాయత్రి మంత్రం అర్థం. ఈ అజప గాయత్రి అయినా గాయత్రి మంత్రం ఏం చెప్తున్నా, ఓ భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అన్నాం కదా. ఏ శక్తి అయితే సృష్టిస్తుందో, ఏ శక్తి అయితే పాలిస్తుందో, స్థితి చేస్తుందో, ఏ శక్తి అయితే లయం చేస్తుందో, ఈ శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగా అన్నదే మీనింగ్. కానీ అందులో ఎట్లా అయితే మంత్రాలు సంపుటీకరణ చేశారో ఆ మంత్రాలు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ఒక విధమైనటువంటి శక్తిని విడుదల చేస్తాయి. సపోజ్ ఇప్పుడు సరిగమ పదనిసలు ఉన్నాయి, ఒక తీగ లాగితే సా వస్తుంది, ఇంకో దాన్ని లాగితేనే రీ అని వస్తుంది, అంతేగాని ఫస్ట్ లాగితే రీ అని రాదు. ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ వర్డ్స్ సిలబుల్స్ దీని ఒక శక్తిని ఉత్పన్నం చేస్తాయి. సౌండ్ సిలబుల్స్ అంటే గట్టిగా మనము శ్రావ్యంగా పాడినప్పుడు దాన్ని సౌండ్ అన్నాం. నాయిస్ అని అప్పుడు అంటాము, ఆర్ట్ గా చేసి ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా అరిచినప్పుడు నాయిస్ అని సైన్స్ లో ఫిజిక్స్ లో చదివాం మనం. అలాగే ఏ అక్షరాలు కంబైన్ చేస్తే మనకి ఈ లోపల ఉన్నటువంటి ఈ మన శరీరం అంతా కూడా సెల్స్ కణాలతో ఉన్నాం. ఆ కణాల గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ టిష్యూ అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్ అ గ్లాండ్ అండ్ ఎవ్రీ గ్లాండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ హార్మోన్. ఈ కణాలు అనేటటువంటివి టిష్యూ అనేది గ్లాండ్ నుంచి సెక్రెషన్ అనేటటువంటి జరుగుతుందో, ఈ మనం చేసేటటువంటి ఈ సౌండ్ వైబ్రేషన్స్ వల్ల ఈ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి సెక్రెషన్ ని రెగ్యులేట్ చేస్తాయి. అంటే చాలా మందిలో చుట్టలు తాగేటటువంటి వాళ్ళకి ఓవర్ సెక్రెషన్ అవుతుంది, నోట్లో నుంచి ఉమ్ము ఎక్కువ వస్తుంది వాళ్ళకి, అది ఓవర్ సెక్రెషన్ అంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి అండర్ సెక్రెషన్ ప్రాబ్లం. అండర్ సెక్రెషన్ ఉన్న ఓవర్ సెక్రెషన్ ఉన్న మనిషి వైజ్ డెసిషన్స్ తీసుకోలేడు, అన్కంఫర్టబుల్ గా ఉంటాడు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెగ్యులేట్ చేస్తామో ఆ రెగ్యులేట్ చేసినప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండి వైజ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. ఆ యొక్క ప్రశాంతతని ఇచ్చేటటువంటిది ఈ గాయత్రి మంత్ర ఉచ్చారణ. ఆ ఏ మంత్రాలైతే మనకి క్షేమం చేస్తాయో, ఏ మంత్రాలైతే మనకి హాని చేస్తాయో అవన్నీ కూడా ఋషులు రీసెర్చ్ చేసి ఆ యొక్క సిలబల్స్ ని కంబైన్ చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. అర్జునుడు దాన్ని జపం చేస్తే పాశుపతాస్త్రాన్ని సాధించాడు. అలా ప్రతి మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఈ యొక్క బ్రహ్మాస్త్రం అనేటటువంటిది ఫైనల్ మంత్రం అన్నమాట, ఫైనల్ యంత్రం. ఆ బ్రహ్మాస్త్రం ఏదో కాదు, ఈ గాయత్రి మంత్రమే. ఇది రివర్స్ లో చదవాలన్నమాట. ఇప్పుడు మనకి దేవి ఖడ్గమాల ఉంది. ఓం మనము లాస్ట్ నుంచి ఓం ఐం హ్రీం శ్రీం గరిమా సిద్ధే లఘుమా సిద్ధే మహిమా సిద్ధే వరుసలో చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లెటర్ నుంచి లాస్ట్ వర్డ్ నుంచి మళ్ళీ ఫస్ట్ వర్డ్కి అనుమాన విలోమ అంటాం. అంటే ఫస్ట్ నుంచి చదివేది ప్రొపోర్షనాలిటీ, డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ అండ్ ఇన్వర్స్ ప్రొపోర్షనాలిటీ. ఆ విధంగా ఈ బ్యాక్ నుంచి ఫస్ట్ వర్డ్ చదివేదే గాయత్రి మంత్రమే బ్రహ్మాస్త్రం. అంటే అంత శక్తి ఉంటుంది ఈ మంత్రాన్ని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవచ్చు, మళ్ళీ రివర్స్ ఆర్డర్ లో లాస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ ఆర్డర్ వరకు చదవచ్చు. సో ఆ విధంగా చదివినప్పుడు మనకి ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు చెప్పినప్పుడు లోక కళ్యాణం చేయొచ్చు,
లాస్ట్ లెటర్ నుంచి ఫైనల్ వరకు వెళ్ళినప్పుడు రుద్రశక్తి మనకి విడుదలై విధ్వంసకర శక్తులు వస్తాయి మనకి. వాళ్ళు పీపుల్ ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పీపుల్ అప్పుడు ఏం చేసేవారంటే ఈ చేతబళ్ళు, చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా సమాజానికి హానికరం చేస్తున్నారు కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడు ఇంటర్ఫియర్ అయ్యి ఇంత శక్తి విడుదలైతే తప్పు, ఎందుకనంటే ప్రమాదము అని చెప్పి దానికి శాపాలు పెట్టి కంట్రోల్ చేశారు. ఆ విధంగా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్, ఇది హీట్ ని కూడా అబ్జార్బ్ చేస్తుంది ఎండోథర్మిక్ రియాక్షన్, అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఏంటంటే హీట్ ని విడుదల చేస్తుంది. ఈ మంత్రానికి ఆ రెండు శక్తులు ఉన్నాయన్నమాట. అందువలన దీన్ని 24 దేవతలు, తర్వాత ఈ యొక్క బీజాలు, అసలు సృష్టిలో ఉన్నటువంటి అన్ని బీజాలు కలిసినటువంటి ఏకైక మంత్రరాజము గాయత్రి మంత్రం. ఈ అమ్మవారిని మించిందే లేదనమాట. ఈ అమ్మవారు ఎవరో కాదు, తెల్లవారుజామున సంధ్యాదేవి సాయంత్రం అంటాము, మార్నింగ్ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గాయత్రి అంటాం, మధ్యాహ్నం సరస్వతి అంటాం, అండ్ ఈవినింగ్ సంధ్యాదేవి అంటాం. బ్రాహ్మీ శక్తి అనమాట. మనకి జ్ఞానాన్ని, ఓజస్సుని, తేజస్సుని, ఇంకా విజ్డమ్ని, బుద్ధిని, యశస్సుని, కీర్తిని, మన అంగవైకల్యపు ఆలోచనల్ని, వికృత ఆలోచనల్ని, ఎవ్రీథింగ్ షీ రిమూవ్స్ అండ్ షీ blesses us, she endows our blesses. ఎలా అంటే ఇంకా ఆల్ ప్రాస్పెరిటీని ఇస్తుంది, ఆల్ హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఆమెకు అసాధ్యమైనది లేదు. అన్ని మనం అడిగేది చాలా తక్కువ, కానీ ఆమె మనకి ఇచ్చేదే చాలా ఎక్కువ అనమాట. అంత బ్లెస్ చేస్తుంది, అంత శక్తి ఈ మంత్రంలో ఉంది. నిజంగా గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది అని విన్నాం, కానీ నేనైతే ఇంత ఉంటుంది దాని వెనకాల డెప్త్ అని ఫస్ట్ టైం వింటున్నా అండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.